రేపే మనకి ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పౌర్ణమి. ఈ పౌర్ణమినే పుష్య పౌర్ణమి లేదా శివ ముక్కోటి అంటూ ఉంటారు. ఈ పౌర్ణమి అనేది మనకి చాలా శక్తివంతమైన పౌర్ణమి. ఈ పౌర్ణమి మనకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. అటువంటి రోజున రేపు ఆడవారు తెలిసి గాని లేదా తెలికి గాని ఈ కూర గనక వండినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా వారు కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. పైగా చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. అప్పుల పాలైపోతూ ఉంటారు. పైగా 7 జన్మల పాపాలు వెంట పడతాయి. పైగా 7 జన్మల పాపాలు పట్టి పీడిస్తాయి. కాబట్టి ఇంట్లో ఆడవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వస్తువులు, ఈ పదార్థాలను మాత్రం అస్సలు వండకండి. ఈ కొన్ని నియమాలను పాటించుకుంటే సరిపోతుంది. ఈ కొన్ని నియమాలు మీరు పాటించడం వల్ల మీకున్నటువంటి సమస్యలు, కష్టాలు అన్నీ కూడా పోయి మీకుండేటువంటి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మరైతే ఈ పౌర్ణమికి అసలు ఎటువంటి నియమాలను పాటించుకోవాలి, ఏ వస్తువులు తినకూడదు, ఏ వస్తువులు తినొచ్చు, ఇవన్నీ కూడా మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఈ పౌర్ణమిని శివ ముక్కోటి అంటూ ఉంటారు. ఈ రోజున సాక్షాత్తు శివ పార్వతులను కానీ లేదా లక్ష్మీ విష్ణుమూర్తులను గాని పూజించినా కూడా చాలా మంచి ఫలితం వస్తుంది. అయితే ఈ పౌర్ణమి అన్ని పౌర్ణమిలాగా కాదు, చాలా శక్తివంతమైనది. మీరు ఏదైనా సరే కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ పుష్య పౌర్ణమి పేరులోనే ఉంది సంపూర్ణము అని. ఈ పౌర్ణమి అనేది ఎంత నిండుగా ఉంటుందో మన జీవితానికి కూడా అంతే నిండుతనాన్ని ఇస్తుంది. ఈ రోజు కనుక మనం కొన్ని నియమాలను పాటించుకుంటే మన జీవితంలో మనం కావాల్సింది కోరుకున్నట్లయితే ఈ రోజు ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే ఈ పౌర్ణమి రోజు ఉదయాన్నే లేవాలి. ఈ పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్ర లేవాలి. ఆలస్యంగా లేవకూడదు. ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి బయట వాకిలి మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకుని చక్కగా ముగ్గు పెట్టుకుని అందులో కాస్త పసుపు కుంకుమ వేసుకోండి. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి ఒక బకెట్ వాటర్ లో కాస్త రాళ్ళ ఉప్పు వేసుకోండి. ఇలా రాళ్ళ ఉప్పు వేసినటువంటి నీటితో ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఇంట్లో ఉండేటువంటి జ్యేష్ఠ లక్ష్మి తొలగిపోతుంది. ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ కావచ్చు, శని దోషాలు, దృష్టి దోషాలు ఇవన్నీ కూడా పోతాయి. పైగా ఈ పుష్య పౌర్ణమి శనివారంతో కలిసి రావడం నిజంగా చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే శని భగవానుడికి ఈ పుష్య పౌర్ణమి అంటే చాలా ఇష్టమైన రోజు. కాబట్టి మనకుండేటువంటి శని దోషాలు తొలగించుకోవడానికి ఇది చాలా మంచి సమయం. ఈ రోజు గనక ఉదయాన్నే ఎవరైతే నవగ్రహాల వద్దకు వెళ్లి 3 ప్రదక్షిణలు చేసుకుని శనికి తైలాభిషేకం చేసుకుని నువ్వులు బెల్లాన్ని కలిపినటువంటి ఉండని నైవేద్యంగా పెట్టుకుని నువ్వుల నూనెతో కానీ లేదా ఆవు నేతితో కానీ దీపారాధన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎవరికైతే ఏలినాటి శని, అర్ధాష్టమి శని ఇటువంటి శని దోషాలతో బాధపడుతూ ఉంటారో వారికి ఆ శని దోషాల నుంచి విముక్తి అనేది లభిస్తుంది. మామూలు రోజుల్లో చేసే పూజల కంటే కూడా ఈ పౌర్ణమి రోజు, అమావాస్య రోజుల్లో మనం చేసే పూజలకి చాలా శక్తి అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ భక్తితోటి పూజలైతే ఆచరించండి. అయితే ఈ పౌర్ణమి రోజున కొన్ని కూరలైతే అస్సలు తినకూడదు. కానీ చాలా మంది ఆడవారికి ఈ విషయం అనేది అసలు తెలియదు. నాన్ వెజ్ తినకుండా ఉంటే సరిపోతుంది కదా, ఇంకా మిగతావన్నీ కూడా వెజిటేరియనే కాబట్టి అన్నీ తినొచ్చు అనుకుంటూ ఉంటారు. కానీ మన పురాణాలలో దీనికి సంబంధించి చాలా ప్రత్యేకత అనేది ఉంది. ఈ పుష్య పౌర్ణమి రోజున మనకి తినకూడని వస్తువులు కొన్ని అయితే ఉన్నాయి. అలా గనుక తేలిక ఎవరైనా సరే అటువంటి వాటిని తిన్నట్లయితే వారికి జన్మ జన్మల పాపాలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ దోషాలు తలగొలకుండా ఉండాలి అంటే కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే అసలు ఆ కూరలు ఏమిటి అనేది తెలుసుకోవడానికంటే ముందు మనం ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఈ పుష్య పౌర్ణమి రోజున శనివారంతో కలిసి వచ్చినటువంటి ఈ రోజున ఎంతో మహిమ కలిగి ఉంటుంది. ఈ రోజు ఎవ్వరు కూడా నల్లని దుస్తులు అసలు ధరించకండి. అంతేకాదు ఈ రోజు ఉదయాన్నే మీరు అసలు ఏమీ కూడా తినక ముందు కాకికి ఏదైనా సరే తినడానికి పెట్టండి. ఈ రోజు కాకికి ఆహారం పెడితే మనకొచ్చే లాభం ఏంటి అని అస్సలు అనుకోకండి. ఎందుకంటే కాకి శనిదేవుడి యొక్క వాహనం. పుష్య పౌర్ణమి అనేది శనిదేవుడికి చాలా ప్రీతికరమైన రోజు. కాబట్టి అటువంటి రోజున శని భగవానుడి యొక్క వాహనానికి ఆహారం పెట్టినట్లయితే ఆయన అనుగ్రహం అనేది త్వరగా ఉంటుంది. ఆయన అనుగ్రహం మన మీద ఉన్నట్లయితే మనకున్న ఎటువంటి దోషాలైనా సరే వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ రోజున కాకి ఆహారం పెట్టడం వల్ల మన పితృదేవతలు కూడా సంతృప్తి చెందుతారు. మనం ఏ కార్యం మొదలు పెట్టినా కూడా అందులో ఎటువంటి ఆటంకాలు జరగకుండా అన్ని కూడా చక్కగా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ రోజు నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిరి లడ్డూని తినడం వల్ల మన శరీరానికి చాలా మంచి జరుగుతుంది.
ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా మేలును చేస్తుంది. శరీరాన్ని దృఢపరిచి మనకు శరీరంలో ఉండేటువంటి సమస్యలన్నిటినీ కూడా దూరం చేస్తుంది. ఈ విధంగా ఈ పుష్య పౌర్ణమి రోజున ఈ నువ్వులు బెల్లం కలిపినటువంటి లడ్డూలు తినాలని చెప్పి మన శాస్త్రాలలో రాయబడి ఉంది. అయితే ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి, శనివారం నువ్వులైతే అస్సలు కొనకూడదు. కాబట్టి ఒక రోజు ముందుగానే ఈ నువ్వులను అయితే ఇంటికి తెచ్చిపెట్టుకోండి. ఇక చాలా మంది తులసి అమ్మవారిని మన ఇంట్లో ఎప్పుడు పెట్టుకుంటే మంచిది అని చెప్పి అడుగుతూ ఉంటారు. అయితే వారికి కొంతమందికి అయితే అసలు తెలియదు ఎప్పుడు మంచి రోజు అనుకుంటూ ఉంటారు. అయితే ఈ పుష్య పౌర్ణమి రోజున గనుక ఒక తులసి మొక్కను తీసుకొచ్చి ఇంట్లో చక్కగా నాటుకున్నట్లయితే చాలా మంచిది, చాలా అదృష్టం కలుగుతుందండి. ఈ సంవత్సరం అంతా కూడా మీకు చాలా అదృష్టం అయితే కలుగుతుంది. ముఖ్యంగా మీ ఇంట్లో చెట్టు ఉన్నా లేకపోయినా సరే మీరు ఈ రోజున గనుక ఒక తులసి చెట్టును తెచ్చుకుని ఇంట్లో నాటండి. దానివల్ల మీకు అదృష్టం అనేది పెరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున సాయంత్రం సమయంలో తులసమ్మకి పూజ చేసినట్లయితే సాక్షాత్తు లక్ష్మీనారాయణ అనుగ్రహం అనేది, వారి యొక్క చల్లని చూపు అనేది మీ మీద ఉంటుంది. మీకు ఎంతటి కష్టమైనా రానివ్వండి, ఆ లక్ష్మీనారాయణులు మీకు అండగా ఉంటారు. అయితే పెరుగు అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు కూడా మనం పెరుగు తీసుకోవడం వల్ల మనకి వేడి అనేది తొలగిపోతుంది. మన శరీరానికి చాలా చలువ చేస్తుంది. కానీ ఈ పుష్య పౌర్ణమి రోజు ఎవరైతే పెరుగు తీసుకుంటారో వారికి మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని మన శాస్త్రాలలో తెలియజేయబడింది. కాబట్టి ఈ రోజు పెరుగు అనేది అస్సలు తినకండి. మీ ఇంట్లో ఎవరైనా తిన్నా సరే వారికైతే తెలియచేయండి ఈ రోజు పెరుగు అసలు తినకూడదు అని చెప్పి. అలాగే బూడిద గుమ్మడికాయ ఇటీవల రోజుల్లో చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాగే బూడిద గుమ్మడికాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దానిని జ్యూసులు చేసి తాగుతూ ఉంటారు. ఒంట్లో ఉండే సర్వ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి. అది మిగతా రోజుల్లో. కానీ ఈ పౌర్ణమి రోజు మాత్రం బూడిద గుమ్మడికాయ ఇంటికి తీసుకురాకండి. అలాగే దాని జ్యూసులు కానీ ఏమి కూడా, దానికి సంబంధించిన ఆహారాలు ఏమీ కూడా తీసుకోకూడదు. అంతేకాదు తీపి గుమ్మడికాయ కూడా ఈ రోజున ఇంటికి తీసుకురాకండి. అలాగే వండుకుని తినకండి. ఈ రోజు తీపి గుమ్మడికాయ కానీ బూడిద గుమ్మడికాయ కానీ అస్సలు తినకూడదు. ఒకవేళ తెలియక బూడిద గుమ్మడికాయ ఇంటికి తీసుకువచ్చినా సరే దానిని గుమ్మానికి కట్టుకోండి. దానిని గుమ్మానికి కట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది కానీ ఏమీ కాదు. అలాగే ముఖ్యంగా తినకూడని వస్తువుల్లో తోటకూర ఒకటి. ఈ తోటకూరని శనివారం రోజున ఇంటికి తీసుకురాకూడదు, అలాగే వండుకోకూడదు. ముఖ్యంగా పుష్య పౌర్ణమి రోజున అస్సలు తీసుకురాకండి. దీని గురించి మన శాస్త్రాలలో చెప్పబడి ఉంది. అలా ఎవరైనా సరే తెచ్చుకుని తిన్నట్లయితే వారికి లేనిపోని సమస్యలు, సర్వ బాధలు, భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతాయి. కాబట్టి కుటుంబానికి కూడా చాలా సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఈ రోజున ఎవ్వరు కూడా అస్సలు తోటకూర అనేది తినకండి. ఇంకొకటి నేతి బీరకాయ అనేది మన ఒంటికి చలువ చేస్తుంది, చాలా మంచిది. కానీ అది మిగతా రోజుల్లో. ఈ రోజు మాత్రం నేతి బీరకాయని అస్సలు వండుకొని తినకూడదు. ఈ నేతి బీరకాయలో కూడా చాలా ఫైబర్ ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ రోజు మాత్రం తినకండి. ఎందుకు అంటే దీనిని తినడం వల్ల మనకి అనేక గ్రహాలకు సంబంధించినటువంటి దోషాలు పట్టి పీడిస్తాయి. కూర రూపంగా కానీ చట్నీ రూపంగా కానీ అస్సలు తినకండి. అలాగే వంకాయ అనేది అందరూ చాలా ఇష్టపడి తింటూ ఉంటారు. కానీ ఇటువంటి రోజున, ఈ పౌర్ణమి రోజున మాత్రం ఈ వంకాయని అస్సలు తినకూడదు. ఈ వంకాయలో ముదురు రంగు, నలుపు రంగు కలిసి ఉంటుంది. ఈ రంగు అంటే శని భగవానుడికి అస్సలు ఇష్టం ఉండదు. కాబట్టి మనం కోరి సమస్యలు తెచ్చుకున్న వారం అవుతాం. ఈ రోజున వంకాయని మాత్రం అస్సలు తినకండి. మరొకటి సొరకాయ కూడా చాలా మంది తింటూ ఉంటారు. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ రోజు పుష్య పౌర్ణమి రోజు మాత్రం సొరకాయ వండుకోకండి, అస్సలు తినకండి. ఈ రోజు మాత్రం కోడి గుడ్డును కూడా తినకూడదు. చాలా మంది కోడిగుడ్డు శాకాహారం అని వాదిస్తూ ఉంటారు. కానీ నిజానికి కోడిగుడ్డుని కూడా మనం తినకూడదు, అది కూడా మాంసాహారం లాంటిదే. మరొకటి అలాగే ఈ రోజున ఈ క్లారీఫ్లవర్ కూడా చాలా మంది దీనితోటి టమాటా వేసుకుని కూర వండుకోవడం, అలాగే గోబీ చేసుకోవడం, ఇలా వెరైటీగా చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజు మాత్రం ఇటువంటివి ఏవి కూడా తినకండి. ఈ క్యాలీఫ్లవర్ కి సంబంధించిన ఏ పదార్థాన్ని కూడా ఈ రోజు అస్సలు తినకూడదు. మరొకటి, కొంతమంది ఈ రోజు మాకు స్పైసీగా తినాలి అని ఉంది అని చెప్పి చాలా మంది ఎగ్ పఫ్లని వేరే తింటూ ఉంటారు. నూడిల్స్ అని, చికెన్ నూడిల్స్ అని, చికెన్ సంబంధించిన పదార్థాలు కావచ్చు, లేదంటే నూడిల్స్ కి సంబంధించి ఎగ్ నూడిల్స్ అని చెప్పి ఇటువంటి వస్తువులు ఏవి కూడా అస్సలు తినకండి.
ఇటువంటి ఫాస్ట్ ఫుడ్స్ ఏవి కూడా ఈ రోజు అస్సలు తినకూడదు. మరొకటి మష్రూమ్స్. ఈ మష్రూమ్స్ ని కూడా ఈ రోజున అస్సలు భుజించకండి. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ఏ పదార్థాలని కూడా మనం ఈ రోజు అస్సలు తినకూడదు. వీటిని వదిలేసి మిగతా ఆహార పదార్థాలు ఏవైనా సరే తినండి. పాలు, పాలకు సంబంధించిన పదార్థాలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, లేదంటే మిగతా ఆహార పదార్థాలు పప్పు, టమాటా, దోసకాయ, చిక్కుడుకాయ, బెండకాయ ఇటువంటి ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా తినొచ్చండి. పర్టికులర్ గా మనం ఇప్పుడు చెప్పుకున్న పదార్థాలు మాత్రమే ఫస్ట్ మీరు భుజించకండి. దీనివల్ల మీకు గ్రహ దోషాలు అనేవి వస్తాయి. జన్మ జన్మల పాపాలు అనేవి ఎదురవుతాయి. కాబట్టి ఈ రోజు మాత్రం ఎవ్వరు కూడా ఈ పదార్థాలు అసలు తినకండి. ఇంకొకటి, లక్ష్మీనారాయణని ఈ రోజు సాయంత్రం గనక మనం పూజించినట్లయితే మనం కోరుకున్నది నెరవేరుతుంది. కాబట్టి ఈ రోజున ఆవునేతితోటి లక్ష్మీనారాయణని పూజించండి. సాయం సంధ్యా వేళ అంటే 5:30 సమయంలో ఈ రోజున మీరు దీపం వెలిగించుకోండి. మీ మనస్సులో ఉన్న కోరికని చెప్పుకోండి. ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఈ రోజు చాలా మహిమ గల రోజు, చాలా పవర్ఫుల్ డే కాబట్టి ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే ఈ రోజు శివ ముక్కోటి. ఈ రోజు శివుడికి మనం అర్చన చేసుకున్నా, లేదంటే బిల్వార్చన చేసుకున్నా, అభిషేకం చేసుకున్నా మనకి చాలా మంచి జరుగుతుంది. శివుడి ఆజ్ఞ ఉన్నట్లయితే మనకి ఏ సమస్యలు కూడా మన దరి చేరవు. కాబట్టి ఈ రోజున శివుణ్ణి కూడా ఖచ్చితంగా పూజించుకోండి. కాబట్టి ఈ రోజు ఏం తినాలి, ఏం తినకూడదు అన్నీ కూడా పూర్తిగా అర్థమయ్యాయి కదా. మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.